నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కరుపాపవలె నన్ను కాచి నేను చెరక మోస్తావు స్తోత్రం. నీ కరుపాపవలె నన్ను కాచి నేను చెరక మోస్తావు స్తోత్రం. ఇంతకాలం కాచితివే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 తను పాపగా కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. సగమంతా నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. యానికి స్తోత్రం. చేరకుండా నన్ను కాచి కాపాడిన తండ్రి నీకే స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా నీకే వందనాలు. ఎడారిలో ఉన్న నా జీవితము మేలతో నిండితివే. ఎడారిలో ఉన్న నా జీవితము మేలుతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. సంగమంతా ఇంతకాలం కాచితివే. నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం
సరిపోవు తండ్రి. Can you all sing and praise the Lord? హృదయపూర్వకంగా నేను స్తుతించడం తప్ప నేనేమి ఇవ్వలేనయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం. దేవా నీకు వందనాలు తండ్రి. జ్ఞానుల మధ్యలో కనిపించిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. మరోసారి పాడదామా? దేవా జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. నీ పాత్రను కానే కాను, కేవలము నీ కృపయే, కేవలము నీ కృపయే స్తోత్రం. నీ పాత్రను కానే కాను. సగమంతా చేతులెత్తి దేవా కేవలం నీ కృపయే, నీ కృప కొరకే స్తోత్రం. బిగ్గరగా స్వరమెత్తి ఎబినేజరే ఎబినేజరే ఎబినేజరే. ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే. నా తోడువై నడచితివి ఎబినేజరే. బిగ్గరగా సేవనికి స్తోత్రం. నాకు తోడుగా ఉన్నవాడా ఇంతకాలం ఆమె కాచితివే ఎబినేజరే ఎబినేజరే. నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపగ కాచితివి స్తోత్రం దేవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, మనమందరం దేవుని ఆరాధించి ఆయన మహిమపరిచే చక్కటి అవకాశాన్ని సమయాన్ని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు దయచేశారు. టెస్ట్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటూ వస్తున్నాం. పరీక్ష. ఈ పరీక్ష అనే ఈ అంశములో మనము విశ్వాసమునకు కలిగే పరీక్షను గురించి మొదటిగా చూసాం.
రెండవది, మనము టెస్ట్ బై ద రిఫైనింగ్ ఫైర్, శుద్ధి చేయు అగ్ని ద్వారా పరీక్ష అనే అంశాన్ని గురించి కూడా మనం ధ్యానం చేశాం. ఈ విధమైనటువంటి పరీక్షల గుండా ప్రయాణం చేస్తున్నటువంటి మనకి దేవుడు ఏం చేయబోతున్నాడంటే, మూడవది రివార్డ్ ఫర్ ద టెస్ట్ అనే అంశాన్ని గురించి ఈరోజు పరీక్షకు బహుమానము, ప్రతిఫలము అనే విషయాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం, ధ్యానించబోతున్నాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. 1 Peter chapter 1 verse 7, that the genuineness of your faith, being much more precious than gold that perishes, though it is tested by fire, may be found to praise, honor and glory at the revelation of Jesus Christ. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, your endurance will bring praise from God, honor in his kingdom and eternal glory. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, నీ యొక్క ఓపిక, సహనం అనేది దేవునికి స్తుతిని, ఘనతను, రాజ్య సంబంధమైన మహిమను తీసుకుని వచ్చేదిగా ఉన్నది. ఈ యొక్క విశ్వాసము అనే దానికి కలిగేటటువంటి అగ్ని పరీక్షకు మనం లోబడితే నిత్యత్వములో నిరంతరము మనం ప్రకాశించేటటువంటి వారిగా మార్చబడాలనేది దేవుని యొక్క కోరిక. అగ్ని వేడిగా ఉండొచ్చు, కానీ దాన్ని సహించడం ద్వారా దేవుడు నిత్య బహుమానాన్ని మనకు దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఈ యొక్క అగ్నిలో కూడా మనం ఏం చేయాలంటే, ఆ జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచేవారిగా మనం ఉండాలి. మన యొక్క పెయిన్ మీద కాకుండా మన ఫోకస్ ఈ యొక్క కష్టాల్లో, ఈ శోధనలో, మన బాధ మీద కాకుండా మన జీవితం యొక్క గురి మీద లేదా ఉద్దేశం మీద మనం ఫోకస్ పెట్టేవాళ్ళుగా, దృష్టి పెట్టేవాళ్ళుగా ఉండాలి. సాధారణంగా అగ్ని వైపు చూడడం, నొప్పి వైపు చూడడం, మన యొక్క దృష్టిని మరలించటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఏం చేయాలంటే, నిరంతరము మన ఫోకస్ని జీవం గల దేవుని మీద పెట్టేటటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఇక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారైనంతగా సంతోషించుడి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, మిమ్మల్ని శోధించుటకు మీకు కలిగేటటువంటి శ్రమలు ఉన్నాయి కదా, అగ్ని వంటి శ్రమలు ఉన్నాయి కదా, అది మీకు వచ్చినప్పుడు మీకు ఏదో ఒక వింత సంభవిస్తుంది, ఏదో ఒక వింత మీకు జరుగుతుంది అనే ఉద్దేశంతో మీరు ఆశ్చర్యపడకుండా మీరేం చేస్తారు అని అంటే, మీరు చేయాల్సిన పని ఏంటంటే, క్రీస్తు శ్రమల్లో మేము కూడా పాలివారమై ఉన్నాం, నేను పాలివాడనై ఉన్నాను, నేను పాలి భగస్తురాలుగా నేనున్నాను అని మీరు మీకున్న శ్రమల్లో, మీకున్న కష్టాల్లో, మీకున్న శోధనలో, క్రీస్తు శ్రమల్లో పాలు పంపులు పొందినట్టుగా మీరు సంతోషించండి. అలా సంతోషించడం ద్వారా జరిగేటటువంటి గొప్ప కార్యం ఏంటంటే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీకు మహా సంతోషం, ఆనందం కలుగుతుంది. కాబట్టి పరీక్షలు రాసేటప్పుడు కష్టంగా ఉంటుంది, దానికి ముందు కష్టంగా ఉంటుంది, రిజల్ట్ వచ్చినప్పుడు పడిన కష్టం అంతా మర్చిపోతాం. అవును, నిజమే. మన జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రాబ్లమ్స్, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ చాలా క్లిష్టంగా, కష్టంగా అనిపిస్తాయి. కానీ ఒక్కసారి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు, ఆ మహిమలో మనం ప్రవేశించినప్పుడు ఎలా ఉంటుంది అంటే, అత్యంత ఆనందంగా, సంతోషంగా ఉంటుంది అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. 10 దినముల వరకు నమ్మకంగా ఉండు. 10 దినములు శ్రమ కలుగును. అయితే 10 దినాలు శ్రమ కలుగుతుంది, మరణం వరకు నమ్మకంగా ఉండాలి.
శ్రమ 10 దినాలే, 10 days. కానీ నమ్మకంగా ఉంటే దేవుడు మనకు జీవక్రీటం ఇస్తాడు. ఈ 10 దినాల్లో 10 రకాలుగా మారిపోతే, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఓపిక పట్టకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటే మన జీవితం అస్తవ్యస్తంగా మారిపోతుంది. గనుక నా ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి సత్యం ఏంటంటే, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అనేవి మనల్ని వెన్నంటి ఉన్నప్పుడు, మనకు ఎదురవుతున్నప్పుడు, మనకు వాటి వల్ల మనము అనేక రకాలుగా ఆ శ్రమలు మన మీద దాడి చేస్తున్నప్పుడు, మన మీద అవి విజృంభిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే సహించాలి, నమ్మకంగా ఉండాలి. ఈ శోధన సమయాలన్నిటిలో కూడా మా నమ్మకంగా ఉంటే దేవుడు మెప్పు, ఘనత, మహిమ అనే వాటిని ఆ శోధనలో నిలిచిన వారికి దేవుడు ప్రసాదిస్తాడు. అలాగూ దేవుడు తన కార్యం జరిగించేటట్టుగా మనమందరం కూడా చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే, ప్రియ స్నేహితులారా, మనమందరం కూడా ఈ జీవం గల దేవుడు, ఈ శక్తి గల దేవుడు, ఈ ప్రభావం గల దేవుడు మన జీవితంలో అద్భుతమైన, ఆశ్చర్యకరమైన కార్యాలు మన జీవితంలో జరిగించాలి అని మనం కోరినట్లయితే నిశ్చయంగా మనం ఏం చేయాలో తెలుసా అండి? మన జీవితంలో మనం ప్రభుకు ప్రియముగా, ప్రభుకు దగ్గరగా జీవించడం అనేది మనం చేయాలి. శ్రమ తర్వాత యోసేపు సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. సిలువ తర్వాత యేసు తండ్రితో పాటు సింహాసనం మీద కూర్చున్నాడు. ఎస్తేరు తాను ఎదుర్కొన్న సమస్య ద్వారా ఆమె ఎంతో బాధ పెట్టబడినప్పటికి కూడా ఆ తరువాత ఆమె గొప్ప స్థితికి హెచ్చించబడినట్లుగా దేవుని వాక్యములో మనం చూడవచ్చు. అలాగునే ప్రియులారా, ఈరోజు విశ్వాసులమైన మనకు ఎన్నో రకాల శ్రమలు వచ్చిన వాటిల్లో మన విశ్వాసమునకు అగ్ని పరీక్షలు ఎదురైనప్పటికి కూడా మనమందరం కూడా నమ్మకంగా బ్రతికితే నిశ్చయంగా దేవుడు గొప్ప బహుమానాన్ని, నీతి కిరీటాన్ని దేవుడు దయచేస్తాడు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు ఇచ్చే జీవకిరీటాన్ని పొందుకుంటాడు, నీతి కిరీటాన్ని పొందుకుంటారు. అలాగూ మనమందరం కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, పౌలు వలె ఎన్ని కష్టాలు ఎదురైనా చివరి వరకు పోరాడుతూ ముందుకు సాగాలి అనే విషయం దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. పరీక్ష అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం విన్నాం. పరీక్ష అనే ఈ అంశంలో ఎన్నో రకాలైన పరీక్షలు జీవితానికి ఎదురవుతాయి, విశ్వాసులకు ఎదురవుతాయి. ఈ పరీక్షలు ప్రమాదకరమైనవి కాదు గాని ఇవి నీకు ఉపయోగకరమైనవి అనే విషయం దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మొదటిగా మనం చూస్తే టెస్ట్ ఆఫ్ యువర్ ఫెయిత్, మీ విశ్వాసానికి పరీక్ష. ఈ పరీక్షలో నమ్మకంగా ఉన్నవారికి మెప్పు, ఘనత, మహిమ కలుగుతాయి. టెస్ట్ బై ద రిఫైనింగ్ ఫైర్, ఈ అగ్నిలో కాలిపోవడానికి కాదు, అగ్ని ద్వారా శుద్ధి చేయబడి మరింత మెరుగైన జీవితాన్ని, ఉన్నతమైన జీవితాన్ని జీవించడానికి ఉపయోగపడేదే టెస్ట్ బై ద రిఫైనింగ్ ఫైర్. ఇక మూడవది రివార్డ్ ఫర్ ద టెస్ట్, పరీక్షకు బహుమానం. ఈ గొప్ప బహుమానాన్ని మనం పొందిన వారమై దేవుని మహిమార్థమై మనం జీవించాలి అని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు మీకు అందరికి కూడా బహుమానం కావాలా? దేవుడు అనుగ్రహించే బహుమానంతో మీరు నింపబడాలని కోరుకుంటున్నారా? అలాగే దేవుడు అనుగ్రహించే బహుమానాన్ని మీరు సొంతం చేసుకోవాలని మీరు ఆశపడుతున్నారా? అలా ఆశించినట్లయితే నిశ్చయంగా దేవుడు తన కృప, తన సహాయం, తన ఆశీర్వాదం మనకు దయచేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అలాగూ తన కృప అనుగ్రహించినట్లుగా మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నీ పాదాలకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. పరీక్ష అనే ఈ అంశానికి వచ్చి మేము ధ్యానిస్తూ వచ్చాం. విశ్వాసమునకు కలిగే పరీక్ష, శుద్ధి చేయు అగ్ని ద్వారా కలిగే పరీక్షను గురించి మేము చూసాం. ఆ పరీక్షకు కలిగే బహుమానాన్ని మీరు మాకు ఇవ్వబోతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, మేము ఏ విధమైన పరిస్థితిలో ఉన్నా నమ్మకంగా, యథార్థంగా నీ అడుగుజాడల్లో నడుచుటకు సహాయం చేయండి. నీ దయగలిగినటువంటి హస్తాన్ని మాతో కూడా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడా, నమ్మదగిన యేసు ప్రభువా, నీ పాదాలకు వందనాలు. మా ప్రార్థన అవసరతలన్నీ మీ దగ్గర పెడుతున్నాం. మీ సహాయం దయచేయండి. ఈరోజు ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందుచున్న ప్రతి బిడ్డను మీ నామంలో జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి ఆరోగ్య పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి.
ఆర్థిక పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను, ఆత్మీయంగాను సమృద్ధిని ప్రసాదించి నీ అడుగుజాడల్లో నడుచుటకు సహాయం చేయండి. కష్టాల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నలిగిపోతున్న ప్రతి వారిని మీ నామములు జ్ఞాపకం చేసుకోండి. తెలంగాణ రాష్ట్రమును జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ను జ్ఞాపకం చేసుకోండి. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలు దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశానికి, మా రాష్ట్రాలకు రక్షణ ప్రసాదించండి. ఇశ్రాయేలుకు క్షేమమును, రక్షణను ప్రసాదించండి. ఆత్మ సంబంధమైన జ్ఞానంతో మమ్మల్ని నింపండి. ప్రార్థనా శక్తితో, ప్రార్థనా జీవంతో మమ్మలను నింపుమని అడుగుచున్నాం. సర్వకృపానిధి, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, నీ పాదాలకు వందనాలు. మాతో మీరుండి మీ కార్యాలు జరిగించి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందుకోమని ఈరోజునైనా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. గృహాలు నిర్మించుకుంటున్న వారికి గృహాల నిర్మాణంలో సహాయం చేయండి. పిల్లలు స్కూల్స్కి, కాలేజెస్కు వెళుతుండగా వారి చదువుల్లో సహాయపడండి. ప్రార్థనా పోరాటం ద్వారా ప్రతి ఇంటిలో ఆరాధన, ప్రతి ఇంటిలో నీ మాటలు, ప్రతి ఇంటిలో ఈ ప్రార్థన వినబడుతుండగా ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా ఆశీర్వదించి దీవించి నీ ప్రత్యేకమైనటువంటి కృపతో బలపరచుమని సర్వకృపానిధి, ఇప్పుడు ఎవరైనా బలహీనంగా ఉంటే వారిని ఇప్పుడే స్వస్థపరచండి. జ్వరం నుంచి, నొప్పుల నుంచి, ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితుల నుంచి నీ బిడ్డలకు స్వస్థతను శీఘ్రంగా కలుగు చేసి దీవించమని యేసు క్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ యొక్క ప్రార్థనా పోరాటములో పాలుపంపులు పొందినందుకు ఈ మాటలు అనేక మందికి దీవెనకరంగా మార్చబడాలి అని అంటే మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని లైక్ చేసి షేర్ చేయాల్సిందని, ఒకవేళ మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. కృప మీకు తోడైనను గాక. ఆమెన్.